హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, స్కందుడు జన్మించడానికి కారణమైన అసురుడు ఎవరు? ఆప్షన్ ఏ శూరపద్ముడు, బి తారకాసురుడు, సి సింహాసురుడు, డి బాణాసురుడు. సరైన సమాధానం తారకాసురుడు. రెండవ ప్రశ్న, శివుని తేజస్సును మొదటిగా ఎవరు స్వీకరించారు? ఆప్షన్ ఏ అగ్ని, బి వాయు, సి ఇంద్రుడు, డి చంద్రుడు. సరైన సమాధానం అగ్ని. మూడవ ప్రశ్న, ఆ తేజస్సు చివరికి ఎక్కడ నిల్వ చేయబడింది? ఆప్షన్ ఏ గంగానది, బి సరస్సు, సి అరణ్యం, డి పర్వతం. సరైన సమాధానం గంగానది. నాలుగవ ప్రశ్న, కృత్తికలు ఎన్ని మంది? ఆప్షన్ ఏ 5, బి 6, సి 7, డి 8. సరైన సమాధానం 6. ఐదవ ప్రశ్న, షణ్ముఖుడు అనే పేరులో షణ్ అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ శక్తి, బి 6, సి యుద్ధం, డి శివుడు. సరైన సమాధానం 6. ఆరవ ప్రశ్న, శూరపద్ముడిని సంహరించిన తర్వాత అతను ఏమయ్యాడు? ఆప్షన్ ఏ వృక్షం, బి పక్షి, సి పర్వతం, డి నది. సరైన సమాధానం పక్షి. ఏడవ ప్రశ్న, సుబ్రహ్మణ్యుడి వేలు ఆయుధం ఏమి సూచిస్తుంది? ఆప్షన్ ఏ బలం, బి జ్ఞానం, సి కోపం, డి శక్తి. సరైన సమాధానం జ్ఞానం. ఎనిమిదవ ప్రశ్న, బల్లీదేవి ఎవరి అవతారంగా భావిస్తారు? ఆప్షన్ ఏ లక్ష్మి, బి భూమి, సి పార్వతి, డి సరస్వతి. సరైన సమాధానం భూమి. తొమ్మిదవ ప్రశ్న, దేవసేన ఎవరి కుమార్తె? ఆప్షన్ ఏ అగ్ని, బి బ్రహ్మ, సి ఇంద్రుడు, డి యముడు. సరైన సమాధానం ఇంద్రుడు. పదవ ప్రశ్న, స్కందుడు దేవతల సేనాధిపతి అయ్యే సందర్భం ఏమిటి? ఆప్షన్ ఏ యజ్ఞం, బి పూజ, సి వివాహం, డి యుద్ధం. సరైన సమాధానం యుద్ధం. 11వ ప్రశ్న, సుబ్రహ్మణ్య అనే పదంలో సు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ శక్తి, బి శుభం, సి జ్ఞానం, డి దేవుడు. సరైన సమాధానం శుభం. 12వ ప్రశ్న, కార్తికేయుడు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆప్షన్ ఏ కైలాసం, బి కృత్తికలు, సి గంగా, డి శివుడు. సరైన సమాధానం కృత్తికలు. 13వ ప్రశ్న, స్కంద పురాణం ప్రకారం
స్కందుడు ఎక్కడ పెరిగాడు? ఆప్షన్ ఏ కైలాసం, బి అరణ్యం, సి శరవణ, డి గంగ. సరైన సమాధానం శరవణ. 14వ ప్రశ్న. శరవణ అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ అరణ్యం, బి సరస్సు, సి గడ్డి పొదలు, డి పర్వతం. సరైన సమాధానం గడ్డి పొదలు. 15వ ప్రశ్న. సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా ఏ భక్తికి ప్రతీక? ఆప్షన్ ఏ జ్ఞానం, బి ధైర్యం, సి శక్తి, డి యుద్ధం. సరైన సమాధానం జ్ఞానం. 16వ ప్రశ్న. స్కందుడు బ్రహ్మను ఎందుకు బంధించాడు? ఆప్షన్ ఏ కోపం, బి అహంకారం, సి జ్ఞాన పరీక్ష, డి యుద్ధం. సరైన సమాధానం జ్ఞానం పరీక్ష. 17వ ప్రశ్న. బ్రహ్మను విడిపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ విష్ణువు, బి శివుడు, సి పార్వతి, డి ఇంద్రుడు. సరైన సమాధానం శివుడు. 18వ ప్రశ్న. గుహ అనే పేరు స్కందుడికి ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ యుద్ధం, బి పర్వతం, సి రహస్యంగా ఉండటం, డి గంగ. సరైన సమాధానం రహస్యంగా ఉండటం. 19వ ప్రశ్న. తమిళ సంప్రదాయంలో మురగన్కు సంబంధించిన 6 పవిత్ర క్షేత్రాలను ఏమంటారు? ఆప్షన్ ఏ షడక్షర, బి 6 పీఠాలు, సి అరుపడై వీడు, డి షణ్ముఖ క్షేత్రాలు. సరైన సమాధానం ఆరుపడై వీడు. 20వ ప్రశ్న. పళని క్షేత్రంలో మురగన్ ఏ రూపంలో ఉంటాడు? ఆప్షన్ ఏ రాజకుమారుడు, బి యోగి, సి బాలుడు, డి యోధుడు. సరైన సమాధానం యోగి. 21వ ప్రశ్న. స్కందుడు ఏ వేదానికి సంబంధించి జ్ఞానాన్ని ఉపదేశించాడు అని నమ్మకం? ఆప్షన్ ఏ ఋగ్వేదం, బి యజుర్వేదం, సి సామవేదం, డి ప్రణవం ఓం. సరైన సమాధానం ప్రణవం ఓం. 22వ ప్రశ్న. శివుడికి ఓం అర్థం వివరించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ విష్ణువు, బి స్కందుడు, సి బ్రహ్మ, డి నంది. సరైన సమాధానం స్కందుడు. 23వ ప్రశ్న. శూరపద్ముని సోదరుడు ఎవరు? ఆప్షన్ ఏ సింహముఖుడు, బి అజాముఖుడు, సి బాణాసురుడు, డి వృత్రుడు. సరైన సమాధానం సింహముఖుడు. 24వ ప్రశ్న. స్కందషష్ఠి పర్వదినం ఏ ఘటనకు సంబంధించినది? ఆప్షన్ ఏ జననం, బి వివాహం, సి శూరపద్మ వధ, డి యజ్ఞం. సరైన సమాధానం శూరపద్మ వధ. 25వ ప్రశ్న. కుక్కే సుబ్రహ్మణ్యంలో ప్రధానంగా ఏ దోష నివారణకు పూజలు చేస్తారు? ఆప్షన్ ఏ శని దోషం, బి నాగదోషం, సి పితృదోషం, డి రాహుదోషం.
సరైన సమాధానం నాగదోషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.